వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు అవర్ వాయిస్. స్వతంత్రం వచ్చిన కొత్తలో భారతదేశం దగ్గర చిల్లి గవ్వలేదు. కాంగ్రెస్ దగ్గర నినాదాలు తప్ప వనరులు లేవు. అయినా సరే ఢిల్లీ నడిబొడ్డున వేల కోట్ల విలువైన సామ్రాజ్యం లాంటి ఎయిమ్స్ వెలిసింది. చరిత్ర పుస్తకాల్లో నెహ్రూ ఎయిమ్స్ నిర్మించారు అని రాశారు. అది చరిత్ర కాదు, పచ్చి అబద్ధం. కేవలం ఒక ప్రాపగండ, ప్రచారాస్త్రం మాత్రమే. అందరూ అనుకున్నట్టు ఇది నెహ్రూ విజన్ కాదు. ఒక మహిళ త్యాగదని, రక్తం, చెమట మరియు ఆమె దానం చేసిన ఆస్తి. చరిత్రను తిరగరాస్తే తప్ప నిజాలు బయటికి రా. భూమి ఆమెది, క్రెడిట్ మాత్రం కాంగ్రెస్ది. ఢిల్లీలోని అన్సారీ నగర్లో ఉన్న సుమారు 190 ఎకరాల ఎయిమ్స్ భూమి కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది కాదు. అది అమృత్ కౌర్ వ్యక్తిగత కుటుంబ ఆస్తి. ప్రభుత్వం సేకరించలేదు, కొనలేదు. ఆమె తన సొంత ఆస్తిని దేశం కోసం రాసిచ్చారు. నేడు దాని విలువ అక్షరాల 10,000 కోట్లు. కాంగ్రెస్ ప్రభుత్వం దీనికోసం ఒక్క పైసా ఖర్చు చేయలేదు. నిధులు కూడా ఆమె తెచ్చారు. రిబ్బన్ మాత్రం నెహ్రూ కట్ చేశారు. ఇది నిజం. ప్రభుత్వం దగ్గర డబ్బు లేకపోతే అమృత్ కౌర్ స్వయంగా రంగంలోకి దిగారు. న్యూజిలాండ్ నుంచి విదేశీ సాయం తెచ్చారు. అంతర్జాతీయ వైద్య సహకారాన్ని కుదిర్చారు. ఆధునిక పరికరాలు, శిక్షణ మరియు నైపుణ్యాన్ని స్వయంగా ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ దగ్గర అంత శక్తి ఉంటే విదేశీ ప్రభుత్వాల సాయం ఎందుకు అవసరమైంది? నెహ్రూ చేసింది కేవలం పూర్తయ్యాక వచ్చి స్పీచ్ ఇవ్వడం మాత్రమే. 1956లో ఎయిమ్స్ చట్టం నెహ్రూ చొరవ వల్ల రాలేదు, అమృత్ కౌర్ పట్టుదల వల్ల వచ్చింది. అసలు ఆమె ఎవరో తెలుసా? ఆమె ఎవరితో పోరాడారో తెలుసా? మొద్దుబారిన బ్యూరోక్రసీతో, పట్టించుకొని క్యాబినెట్తో, కాంగ్రెస్ బద్ధకంతో. ఆమె ఒత్తిడి తెస్తేనే ఫైళ్లు కదిలాయి. నెహ్రూ చేసిన అసలు పని ఏంటి? అప్పటికే నిర్మించిన వాటికి ఆమోదం తెలపడం, వేదికల మీద ఉపన్యాసాలు ఇవ్వడం, రిబ్బన్లు కట్ చేయడం. దీనిని సంస్థ నిర్మాణం అనరు, పబ్లిసిటీ స్టంట్ అని మాత్రమే అంటారు. అసలు ఆమె పేరు ఎందుకు దాచారు? ఎందుకంటే ఈ నిజం బయటికి వస్తే కొన్ని అబద్ధాలు పేక మెడల్లా కూలిపోతాయి. కాంగ్రెస్ ఈ దేశాన్ని నిర్మించింది అనే అబద్ధం, నెహ్రూనే అన్ని సంస్థల్ని సృష్టించారనే భ్రమ బట్ట బయలవుతుంది. ఒక రాజకుమారి ప్రజా ఆరోగ్యం కోసం తన ఆస్తిని త్యాగం చేస్తే కాంగ్రెస్ ఆ క్రెడిట్ మొత్తాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఏ ఒక్కరూ ఆమెను పొగడడు, ఏ పాఠ్యపుస్తకం ఆమె గురించి చెప్పదు. ఎందుకంటే కాంగ్రెస్ చరిత్ర కేవలం ఒక ఇంటి పేరు చుట్టూనే తిరుగుతుంది. వాస్తవం ఏంటంటే ఎయిమ్స్ అమృత్ కౌర్ వారసత్వం. కాంగ్రెస్ కేవలం దాని మీద రంగులు వేసి తన పేరు రాసుకున్న పబ్లిసిటీ ఏజెంట్ మాత్రమే. త్యాగం రాజకుమారిది, ప్రచారం రాజవంశంగా ఫీల్ అవుతున్న నెహ్రూ కుటుంబానిది. ఇలా అసలు వాస్తవాలు తెలిస్తే, ప్రజల్లో చైతన్యం మొదలైతే కాంగ్రెస్ కుప్పకూలడం ఖాయం. ఎందరో త్యాగాలను తమ ఖాతాలో వేసుకొని స్వతంత్ర భారతం అంటే కాంగ్రెస్ అనే పేరు మాత్రమే లిఖించేలాగా ప్రజల మనసుల్లో పెట్టేసి, వాస్తవాలను కప్పేసి అధికారాన్ని చేజిక్కించుకోవడం కోసం ఈ రోజు వరకు అహర్నిశలు అబద్ధాలతో బ్రతుకుతున్నారు. ఇవన్నీ తెలుస్తుంటే అసలు వీళ్ళ ఏమంటారు, శ్మశానాల కోసమా లేకపోతే సమాధుల కోసమా అన్ని ఎకరాల భూములు ఎందుకు ఇచ్చారు అనిపిస్తోంది. మీకు కూడా అది అనిపిస్తుందా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్లో పెట్టండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. రోజు చెప్తున్నానండి, ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఈరోజు ఆర్ వాయిస్కి మీ చేయుత చాలా అవసరం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చాము, మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి ఒక్కసారి కాంటాక్ట్ చేయండి. అలాగే ప్రతి వీడియోని లైక్ చేస్తూ షేర్ చేయండి. జై హింద్, జై భారత్.